సింగరేణి నైని టెండర్ల పైన అనేక అనుమానాలు వచ్చాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు. కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చింది? ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సరే అండి సార్, నైని బ్లాక్ మీద అనేక అనుమానాలు, అనేక ఎలిగేషన్స్, అందులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయి అనేది అనేక వచ్చాయి. మీరు కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ ఎలాంటి నివేదిక ఇచ్చిందన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది సార్. ఏం చెప్తారు? కమిటీ నివేదిక పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తాత్కాలికంగా అధికారులు నేను ఫోన్లో మాట్లాడినటువంటి వివరాల ప్రకారము నైని కోల్ బ్లాక్లో అనేక రకాలుగా అవకతవకలకు మరి ప్రభుత్వం ప్లాన్ చేసింది, సింగరేణి ప్లాన్ చేసింది. ఏదైతే సైట్ విజిట్ అందో దాన్ని కంపల్సరీ చేయడంతో అది ఎవరికి టెండర్స్ ఇవ్వాలనేటువంటి అధికారము సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతిలో ఉంటుంది. ఆ రకంగా సైట్ విజిట్ కంపల్సరీ అయినటువంటి సర్టిఫికెట్ సింగరేణి మేనేజ్మెంట్ వారు తీసుకోవాలనే నిబంధన పెట్టడం చాలా తప్పు అని చెప్పి నివేదిక ఇచ్చింది. సార్, మీరు అంటే సైట్ విజిట్ కీలకం అంటున్నారు, సర్టిఫికేట్ ఇవ్వడము అడగడం సరైనది కాదు అంటున్నారు. ఏంటి సార్ ఈ సైట్ విజిట్ ఏంటి, ఈ సర్టిఫికేట్ అడగడం ఏంటి, అసలు మొత్తం దీనికి సంబంధించి? ఎవరైనా ఒక టెండర్లో పాల్గొనాలంటే అనేక యాక్టివిటీలో కూడా ఒకసారి టెండర్ వేసే వ్యక్తి ఏదో పేపర్ మీద పలానా దగ్గర కోల్ బ్లాక్ ఉంది, లేకపోతే పలానా దగ్గర రోడ్డు వేయాల్సిన పని ఉంది, పలానా దగ్గర రైల్వేకి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ టన్నల్ వేస్తున్నాము అన్నప్పుడు స్వయంగా కాంట్రాక్టర్ వాళ్ళ ఇంజనీర్స్ పోయి చూసి వాళ్ళు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అర్థం చేసుకొని టెండర్లో పార్టిసిపేట్ చేయాలనేది సైట్ విజిట్కి సంబంధించినటువంటి అంశం. ఆ రకంగా సైట్ విజిట్ చేసిన తర్వాత మేము చూశాము, ఈ సైట్ విజిట్ చేశాము, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత మేము టెండర్ వేస్తున్నాం అనేటువంటిది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశారంటే సెల్ఫ్ డిక్లరేషన్కు బదులు సింగరేణి సర్టిఫికేట్ వాళ్ళకి నచ్చిన సంస్థలకు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అవకాశము ఇందులో పొందుపరుచుకున్నారు. ఇది ఈరోజు మా యొక్క కమిటీ వ్యతిరేకించింది. మా యొక్క కమిటీ ఆ రకంగా వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకోకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయొచ్చు అనేటువంటి విషయం ఈరోజు పొందుపరుస్తుంది. ఎందుకంటే తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా పనులు ప్రారంభించకుండా, సకాలంలో చేయాల్సినటువంటి టార్గెట్కు రీచ్ కాకుండా మరి పనులు ఆగిపోయినట్లయితే ఆ రోజు ఆ యొక్క దేశానికి సంబంధించి అనేక రకాల ప్రాజెక్టులు వెనుకబడిపోతాయి. మనం ఈరోజు కాస్ట్ పెరిగిపోతుంది, పనులు సకాలంలో పూర్తి కావు, డెవలప్మెంటల్ యాక్టివిటీ దెబ్బతింటుంది. కాబట్టి తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకొని సంవత్సరాల కొద్దిగా నడుపుకుంటారు. అక్కడ ప్రాబ్లం ఉన్నదని, గుట్టు ఉందనో, చెరువు ఉందనో, పవర్ లేదనో, కనెక్టివిటీ లేదనో, రోడ్ లేదనో ఆపుతారు. కాబట్టి మీరు అన్నీ చూసి చేయాలనేది. ఎందుకంటే సైట్ విజిట్ డిక్లరేషన్ ఉన్నట్లయితే ఫ్యూచర్లో కోర్టులో ఏమైనా వాళ్ళు కోర్టు వేసిన కంపెనీలు కోర్టులోకి వెళ్ళినా కూడా మనం వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సైట్ విజిట్ అని మీద కూడా ప్రధానంగా చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కేంద్ర మంత్రికి తెలియకుండా ఈ వ్యవహారం అంతా జరిగిందా, ఈ టెండర్లో అంశాలన్నీ కూడా ఇవాళ మీకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇవన్నీ జరిగాయి, అందుకే రద్దు చేయాల్సి వచ్చింది తెర మీదకి వచ్చిన తర్వాత, అవకతవకలు తెర మీదకి వచ్చిన తర్వాత అన్నది కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. మీ పాత్ర ఏంటి ఇందులో? ఎవరైనా అవగాహన లేని వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం లేని. ఎందుకో సింగరేణి గత 40 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎందులో లేదు. ఒక కేంద్ర మంత్రిగా నేను ఒక క్లర్క్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు నాకు అక్కడ. అయినప్పుడు దీంట్లో టెండర్లు ఈరోజు ఏ కంపెనీ ఏ టెండర్లు వేస్తుంది, ఏ రకమైన నియమాలు పెట్టుకుంటుందో కేంద్ర మంత్రి దగ్గరికి రాదు ఎక్కడ కూడా. మా ఇదైతే 49% మాకు ఇక్కడ అధికారం లేదు. కానీ మాకు అధికారంలో ఉన్నటువంటి 100% కేంద్ర ప్రభుత్వ ఆధీన కంపెనీలు కూడా టెండర్స్ ఏం పెట్టుకుంటారో బోర్డు నిర్ణయిస్తుంది. వాళ్ళు నిర్ణయించుకొని టెండర్స్ పెడతారు. నేను ప్రతి టెండర్ ముందు నా టేబుల్ మీదకి వచ్చి ఈ టెండర్లో ఏమి నియమాలు పెట్టారు, కొన్ని రోజు అనేక రకాల టెండర్లు వస్తూ ఉంటాయి. మాకు సంబంధం ఉండదు. అది అర్థం లేని వాళ్ళు, పిచ్చోళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ. సార్, ఇప్పుడు కమిటీ ఇచ్చినటువంటి సరే ఏదైతే నివేదిక కావచ్చు, భవిష్యత్తు ఇట్లాంటి సింగరేణి కావచ్చు, నైని బ్లాకులు కావచ్చు, ఇట్లాంటివి జరగకుండా మీ పాత్ర ఎలా ఉండబోతుంది కేంద్ర మంత్రిగా అంటే ఏం చెప్తారు? తప్పకుండా మేము ఇప్పటికే సింగరేణికి సంబంధించి విపరీతమైనటువంటి ఖర్చులు ఉన్నాయి. మిగతా కంపెనీలతో పోల్చి చూస్తే సింగరేణి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మిగతా కోల్ కంపెనీలతో పోల్చి చూసినట్లయితే సింగరేణిలో కోల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సింగరేణి అప్పులు కూడా చాలా ఉన్నాయి. సింగరేణికి రావాల్సినటువంటి అప్పులు ఉన్నాయి, సింగరేణి చెల్లించాల్సిన కూడా అప్పులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఇప్పటికే మేము కాస్ట్ కటింగ్, ఖర్చు ఏ రకంగా తగ్గించుకోవచ్చు, సింగరేణిని ఏ రకంగా రక్షించవచ్చు అనేటువంటి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి సలహాలు ఇచ్చాము, మేము నివేదిక ఇచ్చాము.
ఫ్యూచర్లో కూడా ఈ రకంగా సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కానీ వాళ్ళు కోల్ ఇండియాకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ చూసి, ఎందుకంటే మేము అనేక వందల కోల్ బ్లాక్స్ మేము ఆక్షన్లో ఇస్తుంటాం. గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక సింగిల్ కోల్ బ్లాక్ విషయంలో కూడా అవకతవకలు జరగకుండా చాలా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతతోటి టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా సింగరేణి కూడా కోల్ ఇండియాకి సంబంధించినటువంటి విధి విధానాలను అవగాహన చేసుకొని ఆ విధి విధాన ఆధారంగానే వాళ్ళు కూడా పనిచేసినట్లయితే ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి పొరపాట్లు జరగకుండా చేయొచ్చు అనే విషయం మేము ఇప్పటికే చెప్పాము, భవిష్యత్తులో కూడా చెప్తాము. ఫైనల్ క్వశ్చన్ సార్, 50,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి అప్పుల్లో ఉంది కార్మికులు, కానీ నాసిరకం బొగ్గు వస్తుందనేది దానివల్ల ఉత్పత్తి కూడా కరెంటు ఉత్పత్తి కూడా నాసిరకంగా ఉంది. డిస్కామ్లు విఫలమవుతున్నాయి, ఇటు జెన్కో విఫలమవుతుంది, అటు ట్రాన్స్కో విఫలమవుతుంది, మేము డబ్బులు ఇవ్వలేమనేది సింగరేణికి చెప్తూ ఉన్నారు. సో ఈ అప్పుల కారణము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం అంటే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో డిస్కౌంట్ల మీద వేస్తుంది. ఇప్పుడు సింగరేణి అప్పుల నుంచి బయటపడాలంటే ఏంటి సార్ ప్రత్యామ్నాయ మార్గం? ఇది 100% స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని అంశం. మేము ఈరోజు వెస్ట్రన్ కోల్ఫీల్డ్ పక్కనే ఉంది, వాళ్ళకు వీళ్ళకు చూసినట్లయితే మేము 100% ఉంటే సింగరేణిలో 60% క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంటుంది. ఈ యొక్క క్వాలిటీ అనేటువంటిది నాసిరకమైనటువంటి కోలు ఏదైతుందో దాన్ని ఈరోజు మేము కూడా దేశవ్యాప్తంగా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. కోల్ వాషరీస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్ట్లో పొరపాటు జరగకుండా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి కోళ్ళు ఇంపోర్ట్ కోల్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సింగరేణి కూడా క్వాలిటీ పెంచుకోవాలి. మేము ఎప్పుడు కూడా మీటింగ్ పిలిచినప్పుడు అన్ని కంపెనీలకు చెప్పినట్టు సింగరేణి కూడా చెప్తాము. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉంటారో గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ జేబు సంస్థగా ఈరోజు సింగరేణి మార్చుకున్నారు. వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్ మార్చుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకంగానే మార్చుకుంటున్నారు. ఆ రకంగా చేయడం కారణంగా సింగరేణి ఈరోజు ఇబ్బందుల్లో ఇంత చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ మనము 40,000 మందిగా కార్మికులు ఉన్నారు. వాళ్ళ కార్మికుల భవిష్యత్తును కూడా కాపాడాలి. సుమారు 8 జిల్లాలలో ఇది విస్తరించింది. 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనము స్వార్థ అవినీతి కోసము రాజకీయాల కోసము సింగరేణిని బలిపశువు చేయొద్దు, కార్మికుల కుటుంబాలను కార్మికులను బలిపశువు చేయొద్దని నా సలహా. సో ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అంశం లేదు. సింగరేణి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఏదైతే సర్టిఫికేట్ సైట్ విజిట్ చాలా కీలకం సింగరేణిలో, కానీ సర్టిఫికేట్ అడగడం చాలా తప్పిదము. దానివల్ల అనేక టెండర్లకు సంబంధించి కంపెనీలన్నీ కూడా దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ సర్టిఫికేట్ వల్ల వారి సొంత ప్రయోజనాల కోసం ఈ టెండర్లు ఇచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చింది. ఇది సరైంది కాదు. పాలన పారదర్శకంగా ఉండాలి. 40,000 మంది కార్మికులు సింగరేణిలో ఉన్నారు. పారదర్శకంగా ముందుకు వెళ్తే కనుక ఈ అప్పుల నుంచి బయటికి పడే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఈ సైట్ విజిట్ అనేది కీలకమే, కానీ సర్టిఫికేట్ అడగడం చాలా తప్పు పద్ధతి. ఆ సైట్ విజిట్తో పాటు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అనేక అనుమానాలకు ఇవాళ రాష్ట్రంలో తెరలేపాయి. అనేక అనుమానాల వల్ల ఇవాళ టెండర్లు రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి. వీడియో జర్నలిస్ట్ వినోద్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.